కేసు నమోదైంది. పోలీసులు మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు అంటూ ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు అవమానపరుస్తూ మాట్లాడారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంటుంది. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు బిడ్డ. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరు. ఎవరు వదిలిపెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోడు మూరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోలేదు, జాగ్రత్తగా ఉండరు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే పోలీసులను అవమానపరుస్తూ మాట్లాడారు. తమ కార్యకర్తలపై కేసులు పెట్టే పోలీసులను ఎవరిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టమని, వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దీంతో పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కి సంబంధించి శ్రీనివాస్. విజయచంద్రిక, ఇటీవల అంటే ఈ నెల 12న రేపు సీఎం మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్ సహా పార్టీ నేతలంతా హాజరయ్యారు. ఇటీవల కరీంనగర్ లో పోలీసు అంటే భూ కబ్జాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలను పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ఏకంగా హెచ్చరించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కూడా అందరినీ అరెస్ట్ చేస్తామంటూ, అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటూ ఆయన చాలా సీరియస్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా పోలీసులను బెదిరింపు ధోరణులకి పాల్పడ్డారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. రాజకీయ సమావేశాల్లోనూ అలాగే ఎలక్షన్ సమయంలో కూడా బెదిరింపు ధోరణితో, బ్లాక్ మెయిల్ ధోరణితో అనేక కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి పైన పోలీసులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు అంటే సామాజిక కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేసిన తర్వాత కౌశిక్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, డీజీపీ వరకు కూడా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసుల పైన ఆయన ఇలా హెచ్చరికలు జారీ చేయటాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కరీంనగర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన గతంలో కూడా హుజరాబాద్ లో కొన్ని కేసులు నమోదయ్యాయి. సో కౌశిక్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.